హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ విశ్వనాథ్. నేను అడ్వాన్స్ లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ విభో హాస్పిటల్స్ నుంచి విజయవాడ. లాప్రోస్కోపిక్ సర్జరీస్ అంటే అందరికీ తెలుసు. చిన్న చిన్న బెజ్జాల నుంచి బెజ్జాల హోల్స్ వేసి చేసే సర్జరీస్. ఓపెన్ సర్జరీస్ కన్నా చాలా ఎక్కువగా ఇవి ఇప్పుడు ఫేమస్ అవుతున్నాయి. అయితే ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్లో మన టెక్నాలజీ డెవలప్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ఇంకా ఒక స్టెప్ పైకి వెళ్ళి పేషెంట్కి ఉపయోగపడేలాగా ఎలా చేయొచ్చు అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ ప్రొసీజర్లోనే మనం కంకామిటెంట్ సర్జరీస్ అని చేస్తాం. కంకామిటెంట్ సర్జరీస్ అంటే శరీరంలో ఏ పార్ట్ అయినా 2 సర్జరీస్ లేకపోతే 3 సర్జరీస్ కలిపి చేస్తే వాటినే మనం కంకామిటెంట్ సర్జరీస్ అంటాం. 2-3 చేసినప్పుడు కూడా మనం లాప్రోస్కోపీలోనే చేయొచ్చు. అలా చేయటం వల్ల పేషెంట్ 2 సార్లు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వక్కర్లేదు, 2 సార్లు సపరేట్గా బిల్ పే చేయక్కర్లేదు, 2 సార్లు ఎనస్థీషియా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలానే మనం రీసెంట్గా ఇప్పుడు మన హాస్పిటల్లో ఒక పేషెంట్కి గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయి, గర్భసంచికి 2 పక్కల పెద్ద పెద్ద కణితలు ఉన్నాయి, నీటి బుడగలు ఉన్నాయి, ఒక 10 సెంటీమీటర్లు, ఒక 4-5 సెంటీమీటర్లు ఇంకో సైడ్. ఇవి 3 కలిపి ఒకే సిట్టింగ్లో లాప్రోస్కోపీ ద్వారా చేసాం. మీరు పేషెంట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాటల్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ విందురు. ముందుగా విశ్వనాథ్ గారికి నా ధన్యవాదాలు. అసలు ఈ ఆపరేషన్ అంటే ముందు నేనే భయపడ్డాను, యూట్యూబ్లో చూసి ఎలా చేస్తారో ఏంటో అని. అలాగే మా ఇంటి దగ్గర ఆడవాళ్ళు కూడా అలాగే చెప్పారు, అట్ల వల్ల ఏం తెలుస్తుంది, కోస్తేనే కదా కనబడుతుంది, లేకపోతే అలా చేయగలరు అని అపోహలు కూడా పెట్టారు. కానీ నేను ఆయన మీద నమ్మకంతో ఆయన ఒకరోజు నైట్ మాట్లాడి వివరంగా చెప్పారు, ఇలా చేయించుకోమ్మా, నీకు బాగుంటుంది, నీకు బాగోలేదు అసలు, నువ్వు ఇలా చేయించుకోవడం వల్ల ఆ నమ్మకంతో మా అమ్మగారు నన్ను ఎవరు రాకపోయినా పర్లేదమ్మా, మన ఇద్దరు వెళ్ళి చేయించుకొని వచ్చేద్దాం, ఆయన రిసీవ్ చేసుకుంటానని చెప్పారు కదా మనల్ని ఒక తోడబుట్టినలాగా. నేను అలాగా మా అమ్మగారితో మా మావయ్య ఇంటికి వెళ్ళి అమలాపురం, అక్కడి నుంచి డైరెక్ట్ షబీర్ గారి ద్వారా వచ్చి ఇక్కడ ఎలా అడ్మిట్ అయ్యాక నాకు చాలా ట్రీట్మెంట్ ముందు భయం వేసింది. ఆపరేషన్ చేసి బయటకు వచ్చాక ఎలా లేవగలనా, లేవలేనా, ఎవరైనా సపోర్ట్ ఉండాలా అని అనుకున్నాను. లేచిన 2 అవర్స్కే సారే నువ్వు లేసేయగలవమ్మా, లేగు అని ఎంకరేజ్మెంట్ చేయడం వల్ల నేను లేవడం, నాకు నేనే వాష్రూమ్కి వెళ్ళడం రావడం జరుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలా ఎంత ఈజీగా బాగా జరుగుతుందని ఆపరేషన్ నేను కల్లో కూడా అనుకోలేదు. నేను ఇంకా ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా సజెషన్ ఇస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఇస్తున్నాను.